హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అయితే నేను యూట్యూబ్ ఛానల్ గురించి ఒక చిన్న టాపిక్ మాట్లాడాలి అనుకుంటున్నాను. బట్ నాకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి కానీ లేకపోతే అదర్వైజ్ ఇంకేదైనా అంటే నాకు నచ్చని ఒక టాపిక్ అనమాట ఇది. బట్ దీని గురించి నేను అసలు వీడియో చేయాలి అనుకోలేదు, కానీ చేద్దాం, తెలుస్తుంది కదా నలుగురికి అని చెప్పి చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ దేనికి స్టార్ట్ చేస్తారండి చెప్పండి, ఒక్క విషయం నాకు. దేనికి స్టార్ట్ చేస్తారు? కొంతమంది వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకోవడానికి, ఏదైనా ఆఫర్స్ వస్తాయని సరే ఒక దీంతో, లేదు మనీ ఎర్న్ చేయొచ్చు, బయటికి వెళ్ళి ఇన్కమ్ తెచ్చుకునే అవకాశం లేనప్పుడు ఇలా ఇంట్లో ఉండి ఏమైనా వీడియోస్ పెట్టి మనీ ఎర్న్ చేయొచ్చు అని చేస్తుంటారు కదా. లేదంటే వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా ఫన్నీ వీడియోస్ కానీ ఇలా చేస్తుంటే నలుగురు నవ్వుతారు కదా, వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది కదా, మన వల్ల నలుగురు నవ్వితే మంచిది కదా అనుకునేవాళ్ళు. ఇలా కొన్ని రకాలుగా కొంతమంది ఛానల్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. అలాగే నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ ఒకటి ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే యూట్యూబా ఎందుకు, దానికి ఇంకేం పని పాటు ఉంది అందుకే ఛానల్ పెట్టింది. ఇది ఒక కామెంట్ నేను ఎక్కువగా వింటున్నానండి. పనిపాట ఉంది, ఏ పనిపాట లేదు అందుకే ఛానల్ పెట్టింది అని అంటే, పనిపాట బయటకు వెళ్ళి చేయలేక ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నేనైతే నిజం ఇదే. మా పాప, చిన్న పాప 14 మంత్స్ అండి, ఇప్పుడు సంవత్సరం 2 నెలలు తనకి 14 మంత్స్. తన్ని ఎవరి దగ్గర విడిచిపెట్టలేక, నేను వెళ్ళి ఇన్కమ్ తెచ్చుకోలేక. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంటే ఎలా ఉంటాయండి, చాలా బర్డెన్స్ ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, అలాగే ఇంట్లో చాలా వరకు కూడా గ్రాసరీ కానీ ఏదైనా సరే ఒక్క వ్యక్తి మీద ఆధారపడాలి అంటే చాలా కష్టం. అది ఇద్దరు హస్బెండ్ వైఫ్ కష్టపడితేనే ఈ రోజుల్లో మనం మనీ అనేది వస్తేనే కదా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు లైఫ్ ఎలా ఉందంటే మనీతోనే లైఫ్. అలాంటిది బయటికి వెళ్ళి కష్టపడే ఇది లేనప్పుడు ఇంట్లోనే ఉండి వీడియోస్ చేస్తే ఏమైనా, బట్ ప్లస్ అది లక్ ఉండాలండి. ఇంకా యూట్యూబ్ ఛానల్లో మనం ఇది అవ్వాలంటే, యూట్యూబర్గా మారాలంటే ఎంతో లక్ ఉండాలి. నేను దానికోసం ఏదో ప్రయత్నిస్తున్నాను. ముందే స్టార్టింగ్లోనే ఛానల్ పెట్టింది దేనికి, వేస్ట్ అలా అంటే ఇంకేం చెప్పగలం. మనం ఏమైనా ఆషామాషిగా సరదాగా చేసుకుంటున్నాం కాదు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు, జనాలకు దండం పెట్టేసి నెక్స్ట్ ఛానల్ ఆపేద్దామని డిసైడ్ అయ్యానండి. కాకపోతే మా వారు ఒకటే మాట అన్నారు, పిచ్చుకొక్కలు ఎన్ని మురుగునా నువ్వు పట్టించుకోకు అని అన్నారు.